రివిజన్ క్లాసెస్ భాగంగా ఈరోజు UNIT-1 లో part 2 అనేది డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇందులో టాపిక్ వచ్చేసి టాక్సోనామీ అనే టాపిక్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది part 2 లో. ఇక్కడ టాక్సోనామీ అంటే ఏంటి? వాట్ ఈస్ టాక్సోనామీ? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్, classification of living organisms, or it is the arrangement of living organisms into different groups. Classification or arrangement of living organisms into different groups based on similarities. Based on similarities, certain rules and principles, it is known as taxonomy. Taxonomy ante em ledu, classification of organisms into different groups. Mari based on what? Based on similarities, based on certain rules and principles. The term taxonomy was derived from Greek word. It is derived from Greek word in which taxis means arrangement, nomos means law. It is the law of arrangement of living organisms into different groups. It is derived from Greek word in which taxis means arrangement, nomos means law. అయితే ఇక్కడ మనం మెయిన్ గా చూసుకోవాల్సింది కొంతమంది సైంటిస్ట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అగస్టిన్ పైరామి డి కాండిలే, ఏపీడి కాండిలే అంటాము. హీ కాయిన్డ్ ద టర్మ్ టాక్సోనమీ ఫర్ ద ఫస్ట్ టైం. హూ కాయిన్డ్ ద టర్మ్ టాక్సోనమీ ఫర్ ద ఫస్ట్ టైం? ఏపీడి కాండిలే. He coined the term taxonomy for the first time. He used the term taxonomy for the first time in his book Theoria Elementaria della Botanica. ఈ బుక్ లో ఫస్ట్ టాక్సోనామీ అనే ఒక పదాన్ని యూస్ చేశారు. ఎవరు? ఏపీడి కాండిలే. హీ వాస్ ద ఫస్ట్ కాయిన్డ్ ద టర్మ్ taxonomy for the first time. He used the term taxonomy in his book Theoria Elementaria della Botanica in the year 1813. 1813 ఇయర్ లో ఇతని బుక్ లో ఈ టాక్సోనామీ అనే పదాన్ని ఫస్ట్ యూస్ చేశాడు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు కెరోలస్ లెన్నియస్ or Carl von Linné. He was the father of taxonomy. Who is the father of taxonomy? Carolus Linnaeus. And who used the term taxonomy for the first time? ఏపీడి కాండిలే. ఏపీడి కాండిలే ఈ టాక్సోనామీ అనే పదాన్ని ఫస్ట్ యూస్ చేశారు. ఎక్కడ? అతని బుక్ లో థియరీ ఎలిమెంటారియా డీలా బొటానికియా అనే బుక్ లో ఇన్ ద ఇయర్ 1830లో ఈ పదాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు అనమాట. వాడాడు, యూస్ చేశాడు. మరి ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ ఎవరు? కెరోలస్ లెనియస్. మరి టాక్సోనమీ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కదా. మరి ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏ విధంగా అరేంజ్ చేయాలి, దేన్ని బేస్ చేసుకొని అరేంజ్ చేయాలి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. క్లియర్ గా దాని గురించి చెప్పింది ఎవరు అంటే కెరోలస్ లెనియస్. బికాస్ ఆఫ్ దట్ రీజన్ కెరోలస్ లెనియస్ is considered as the father of taxonomy. And also he proposed two kingdom system of classification, that is Plantae and Animalia. Two kingdom system of classification ని ప్రపోజ్ చేశాడు. ఇంకా కెరోలస్ లెనియస్ గురించి ఈ యూనిట్ లో అంటే ఈ టాపిక్ లో చాలా సార్లు రిపీట్ అవుతా ఉంటుంది. ఎక్కడెక్కడ రిపీట్ అవుతుందో కెరోలస్ లెనియస్ అనే అతని నేమ్ రాసుకొని అక్కడ పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ. నెక్స్ట్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ టాక్సోనమీ? మరి ఇండియన్ టాక్సోనమీ యొక్క ఫాదర్ ఎవరు? కెరోలస్ లెనియస్ అనేది వరల్డ్ వైడ్ గా ఈస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సోనమీ. బట్ వెన్ కమింగ్ టు ఇండియా, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ టాక్సోనమీ? హెన్రీ సంటాపో. హెన్రీ సంటాపో was the father of, considered as the father of Indian taxonomy. Henry Santapo. Carolus Linnaeus is the father of taxonomy. Who used the term taxonomy for the first time and who coined the term taxonomy? APD Conde. Right? Next, steps in taxonomy. టాక్సోనమీలో మరి అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ అని అనుకున్నాం కదా. క్లాసిఫికేషన్ ఆఫ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. క్లాసిఫికేషన్ ఏమేం జరగాలి, ఒక ఆర్గానిజం లో ఏమేం చెక్ చేసుకోవాలి మనం? ఫస్ట్ ఈస్ క్యారెక్టరైజేషన్, అంటే రిప్రజెంటింగ్ ఆఫ్ ఆర్గానిజం, రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిజం.
ఒక ఆర్గానిజం ని చూడగానే దాంట్లో యొక్క క్యారెక్టర్స్ ని రిప్రజెంట్ చేయడం అనమాట. దట్ ఇస్ ద ఆ క్యారెక్టర్స్ ని చూడడం, దాన్ని క్యారెక్టరైజేషన్ అంటాము. క్యారెక్టర్స్ ని చూసిన తర్వాత ఆ ఆర్గానిజం ఆ క్యారెక్టర్స్ ని బట్టి ఈ ఆర్గానిజము ఎలిఫెంట్ కి చెందిన ఆర్గానిజము, ఈ ఆర్గానిజం డాగ్ స్పీషీస్ కి చెందింది, క్యాట్ స్పీషీస్ కి చెందింది, లేదా ఇప్పుడు జనరల్ గా మనం హ్యూమన్ బీయింగ్స్ ని చూస్తాం. వాళ్ళని చూసినప్పుడు మనం ఏమనుకుంటున్నాము, ఎవరికైనా 2 కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అంత అంటే హ్యూమన్ బీయింగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు హ్యూమన్ బీయింగ్ అని మనం వాటి యొక్క క్యారెక్టర్స్ ని చూసి వాళ్ళు హ్యూమన్ బీయింగ్ అని ఐడెంటిఫై చేస్తున్నాం, రైట్? దాన్ని ఐడెంటిఫికేషన్ అంటాం. First, characterization, representation of organism. Identification is recognizing organisms. Nomenclature means naming of an organism. ఒక ఆర్గానిజం ని నేమ్ చేయడం, దానికి ఒక పేరు ఇవ్వడం. రికగ్నైజ్ చేసాం, ఫస్ట్ క్యారెక్టర్స్ అనేవి చెక్ చేసుకున్నాక ఆ ఆర్గానిజం పలానా ఆర్గానిజం అని గుర్తించాం, ఐడెంటిఫై చేసాం. దాని తర్వాత వాటికి ఐడెంటిఫై చేశాక దానికి ఒక పేరు అంటూ ఇవ్వాలి కదా, దాన్ని మనం నామిన్క్లేచర్ అంటాం. నామిన్క్లేచర్ ఇస్ ద నేమింగ్ ఆఫ్ అన్ ఆర్గానిజం. నెక్స్ట్ స్టెప్ ఇన్ టాక్సోనమీ ఇస్ క్లాసిఫికేషన్. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2 ఐడెంటిఫికేషన్, 3 నామెన్క్లేచర్ అండ్ 4th one is క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క ఆర్గానిజం తీసుకుంటే ఒక ఆర్గానిజం తీసుకుంటే దానికి 2 పేర్లు అనేవి ఉంటాయి. లోకల్ నేమ్ అనేది ఉంటుంది, సైంటిఫిక్ నేమ్ అనేది ఉంటుంది. లోకల్ నేమ్ అనేది లోకల్ ఏరియాస్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం పొటాటో తీసుకున్నాం, ఓకే? పొటాటోని తీసుకుంటే ఇంగ్లీష్లో పొటాటో ఉంటుంది, తెలుగులో మరి తెలంగాణలో ఏమంటాం మనము? ఆలుగడ్డ అంటాం. అదే ఆంధ్ర సైడ్ వెళ్ళినప్పుడు వాటిని బంగాళదుంప అని ఇండికేట్ చేస్తారు, రైట్? అంటే ఆంధ్రాకి వెళ్తే అక్కడ లోకల్ నేమ్ వచ్చేసి బంగాళదుంప, ఇక్కడ లోకల్ నేమ్ వచ్చేసి తెలంగాణలో దాన్ని ఆలుగడ్డ అంటాం. అదే మన అంటే లోకల్ ఏరియాస్ లో ఒక్కొక్క లోకల్ ఏరియాలో సేమ్ ఆర్గానిజం ని ఒక్కొక్క విధంగా పిలుస్తారు, రైట్? మరి ఇలా పిలిచినప్పుడు ఏంటి అని అంటే కమ్యూనికేషన్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనకు తెలంగాణ వాళ్ళకి ఆంధ్రాలో ఏమని పిలుస్తారో తెలుసు కాబట్టి మనం ఆంధ్రాకి వెళ్ళినప్పుడు అది ఆలుగడ్డలు ఇవ్వండి అంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అదే మీరు ఎక్కడికైనా వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు ఆలుగడ్డ ఇవ్వండి వాళ్ళకి అర్థమవుతుందా? లేదు. అంటే అక్కడ కమ్యూనికేషన్ డిఫరెన్స్ అనేది, కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. మరి ఈ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే త్రూ అవుట్ ద వరల్డ్ దానికి ఒకటే నేమ్ తో పిలిచేటట్టు ఒక పేరు అంటూ, అంటే దాన్ని సైంటిఫిక్ నేమ్ అంటూ స్టాండర్డైజ్ చేస్తారనమాట. లోకల్ నేమ్ ని స్టాండర్డైజ్ చేసినప్పుడు ఏమవుతుంది, త్రూ అవుట్ ద వరల్డ్ ఒకటే పేరు ఉంటుంది ఒక ఆర్గానిజం కి. దాన్ని మనం సైంటిఫిక్ నేమ్ అంటాం. సైంటిఫిక్ నేమ్ ఆర్ ఇంటర్నేషనల్ నేమ్ ఆర్ వి కెన్ సే ఇట్ యాజ్ యూనివర్సల్ నేమ్ అని కూడా పిలవచ్చు. మరి లోకల్ నేమ్స్ కి ఇంకో పేరేంటి అని అంటే కామన్ నేమ్స్ అనవచ్చు, వెర్నకులార్ నేమ్స్ అని కూడా పిలవచ్చు. లోకల్ నేమ్స్ ఆర్ అదర్వైజ్ నోన్ యాజ్ కామన్ నేమ్స్ ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ వెర్నకులార్ నేమ్ అని కూడా పిలవచ్చు. సైంటిఫిక్ నేమ్స్ అండ్ లోకల్ నేమ్స్. లోకల్ ఏరియాస్ లో పిలుచుకుంటే దాన్ని లోకల్ నేమ్ అంటాము. సైంటిఫిక్ గా అంటే త్రూ అవుట్ ద వరల్డ్ ఒకటే పేరుగా పిలుచుకుంటే దాన్ని సైంటిఫిక్ నేమ్ లేదా ఇంటర్నేషనల్ నేమ్ ఆర్ యూనివర్సల్ నేమ్ అని పిలుచుకుంటాం. Local names were used in local areas. Local names would be different in different places. ఒక్కొక్క ప్లేసెస్ లో ఒక విధంగా ఉంటుంది అన్నమాట లోకల్ నేమ్స్ అని. నెక్స్ట్ scientific names or international universal name. These names are used throughout the world. ఈ నేమ్ అనేది throughout the world యూస్ చేస్తాము. A particular organism is known by the same name all over the world. For plants, scientific names are given according to the rules given by International Code of Nomenclature. Plants కి పేరు ఎలా ఇస్తున్నారు? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ అనే ఒక ఆర్గనైజేషన్ దాని యొక్క రూల్స్ ని బేస్ చేసుకొని ప్లాంట్స్ కి సైంటిఫిక్ నేమ్స్ అనేది ఇస్తారు. ICN ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఫార్మర్లీ అంటే ప్రీవియస్లీ called as International Code of Botanical Nomenclature. ICN ని ICBN అని పిలుచుకునేవారు. ఇప్పుడు కూడా మనం ప్లాంట్స్ కి ICBN అని ఇండికేట్ చేస్తున్నాం. అయితే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ అనేది అదేంటి, నాట్ ఓన్లీ ఫర్ ప్లాంట్స్,
అది ప్లాంట్స్ కి, ఫంగైకి, ఆల్గేకి అన్నిటికీ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ వాళ్ళే వాళ్ళ రూల్స్ ని బేస్ చేసుకొని ఒక సైంటిఫిక్ నేమ్స్ అనేది ఇచ్చేవాళ్ళు. వేటికి ప్లాంట్స్ కి, నెక్స్ట్ ఆల్గే అండ్ ఫంగై, వీటన్నిటికి ప్లాంటే కింగ్డమ్ అండ్ నెక్స్ట్ ఆల్గేకి అండ్ ఫంగేకి, వీటన్నిటికీ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ ని బేస్ చేసుకుని సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చేవారు. రైట్. అయితే దాన్ని ఈ ఐసిఎన్ ని ప్రీవియస్ గా ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ అని పిలిచేవాళ్ళు. ఈ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ వాజ్ ఫౌండెడ్ ఆన్ May 1st, 1753 నాడు ఇది ఫౌండ్ అయిందనమాట. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడు. ఇట్ వాస్ ఫౌండెడ్ ఆన్ May 1st, 1753. ICBN చేంజ్ టు ICN. అయితే ఇక్కడ ఐసిబిఎన్ ఉంది కదా, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ లో ఓన్లీ ప్లాంట్సే కాదు, ఆల్గేకి, ఫంగేకి కూడా పేర్లు ఇచ్చేవారు. రైట్. దాని తర్వాత ఏమైందంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ అనేది ప్లాంట్స్ కి, ఆల్గేకి, ఫంగేకి అన్నిటికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. సో దీన్ని మనం ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ అని చేంజ్ చేయాలి అని చెప్పి చేంజ్ చేశారు. మరి దాంట్లో ఏంటి, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ ఏంటి ఆల్గేకి ఇచ్చేదాన్ని ఆల్గేకి, ఫంగేకి ఇచ్చేదాన్ని ఫంగేకి రూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఐసిబిఎన్ చేంజ్ టు ఐసిఎన్. ఐసిబిఎన్ అనేది పూర్వము ఐసిబిఎన్ అని పిలిచేవాళ్ళు, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ అని పిలిచేదాన్ని. ఇట్ వాస్ చేంజ్ టు ఐసిఎన్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ గా చేంజ్ అయింది. ఎప్పుడు అంటే ఇన్ July 2011 at the International Botanical Congress which was held in మెల్బోర్న్, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో మనకు ఇంటర్నేషనల్ బొటానికల్ కాంగ్రెస్ అనే ఒక మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్ లో ఏంటి అని అంటే ఐసిబిఎన్ ని ఐసిఎన్ గా చేంజ్ చేయాలి అని చేంజ్ చేశారు. మరి ఇంటర్నేషనల్ బొటానికల్ కాంగ్రెస్ అనేది ఎన్ని సంవత్సరాలకి ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది అని అంటే ఇట్ వాజ్ హెల్డ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్కడ ఒక చోట అది 6 years కి ఒకసారి జరుగుతుంది. ఇంటర్నేషనల్ బొటానికల్ కాంగ్రెస్ వాజ్ హెల్డ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ త్రూ అవుట్ ద వరల్డ్ ఎవ్రీ 6 years. 6 years కి ఒకసారి ఎక్కడైనా ఒక చోట జరుగుతుంది అనమాట, ఏదో ఒక దేశంలో జరుగుతుంది. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ గివెన్ బై ఐసిబిఎన్. మరి ప్లాంట్స్ కి సైంటిఫిక్ నేమ్ ఇవ్వాలి అంటే ఏ ఆర్గనైజేషన్ ప్రెసెన్స్ లో జరుగుతుంది అది? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ గివెన్ బై ఐసిజెడ్ఎన్. సైంటిఫిక్ నేమ్స్ యానిమల్ కి ఒక ఆర్గానిజం ని క్యారెక్టరైజ్ చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఒక పేరు ఇవ్వాలి కదా, పేరు ఇస్తారు. ఓకే, ఆ పేరు ఇవ్వడానికి ఎవరు ఇస్తున్నారు ఆ పేరు? దానికి ఒక ఆర్గానిజం కి పేరు ఎవరు పెడుతున్నారు అంటే యానిమల్స్ చూసుకుంటే ఐసిజెడ్ అని పేరు ఇస్తుంది, సైంటిఫిక్ నేమ్ ఇస్తుంది. మరి ఐసిబిఎన్ వచ్చేసి ప్లాంట్స్ కి పేరు అనేది ఇస్తుంది. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ గివెన్ బై ఐసిజెడ్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జియోలాజికల్ నామెన్క్లేచర్. సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బ్యాక్టీరియా. మరి బ్యాక్టీరియాకు వచ్చేసరికి నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ గివెన్ బై ఐసిఎన్బి. ఐసిబిఎన్ కాదు, ఇక్కడ ఐసిఎన్బి. ఐసిబిఎన్ అంటే ఆల్రెడీ ఇక్కడ బొటానికల్ నామెన్క్లేచర్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి, సిమిలర్ గా ఉంటే బాగుండదు అని చెప్పి ఇక్కడ ఐసిఎన్పి అని ఇచ్చారు. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ గివెన్ బై ఐసిఎన్బి, దట్ ఈస్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామెన్క్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. నెక్స్ట్ సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ వైరసెస్. మరి వైరసెస్ ని కనుక్కున్నప్పుడు క్యారెక్టరైజేషన్ చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత మరి దానికి పేరు అంటూ ఎవరిస్తారు? ఎవరి ప్రెసెన్స్ లో పేరు అనేది ఇస్తుంది దానికంటే వైరసెస్ కి ఎవరు పెడతారు పేరు అంటే ఐసివిఎన్, ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ వైరల్ నామెన్క్లేచర్. వైరస్ కాదు, ఇక్కడ వైరల్ నామెన్క్లేచర్ అని గుర్తుంచుకోవాలి. ఫర్ ప్లాంట్స్ ICBM, for animals ICZ, for bacteria ICNB, for viruses ICVN. ICVN means International Code of Viral Nomenclature, ICNB means International Code of Nomenclature of Bacteriology, ICZN means International Code of Zoological Nomenclature,
And ICBN means International Code of Botanical Nomenclature. Okay. Organization పేరు ఇస్తుంది యానిమల్స్ కి, ప్లాంట్స్ కి, ఫంగై కి, అండ్ బ్యాక్టీరియా nomenclature అనేది చూద్దాం. nomenclature ఉంటుంది, ట్రైనామియల్ nomenclature అండ్ పాలినామియల్ nomenclature. nomenclature ని బైనోమియల్ nomenclature అని కూడా అంటాము. nomenclature అంటే ఏం లేదు, సైంటిఫిక్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కదా, ఆ సైంటిఫిక్ నేమ్ లో అనేవి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సైంటిఫిక్ నేమ్, ఇఫ్ ద సైంటిఫిక్ నేమ్ ఒక స్పీషీస్ ని ఇండికేట్ చేస్తుంది. జీనస్ ని జెనరిక్ నేమ్ అంటాము, అంటాం. సైంటిఫిక్ అనుకో, దానికి బైనోమియల్ నామినిక్లేచర్ అంటాం. అది ట్రై అంటే 3 వర్డ్స్, నేమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 వర్డ్స్. మరి జీనస్, స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్. పాలినామియల్ నామినిక్లేచర్ అంటే సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 వర్డ్స్. 3 వర్డ్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని పాలినామియల్ ఓన్లీ ట్రైనామియల్ నామినిక్లేచర్ అండ్ బైనామియల్ నామినిక్లేచర్, ఈ వీటన్నిటిలో ఎక్కువ శాతం వరల్డ్ వైడ్లీ యాక్సెప్టెడ్ వన్ ఇస్ బైనామియల్ నామినిక్లేచర్. Binomial nomenclature is accepted worldwidely. This binomial nomenclature was first introduced by binomial nomenclature ever introduced chesaru first Gaspard Buin. Gaspard Buin in his book Pinax అనే బుక్ లో ఫస్ట్ ఈ బైనామియల్ నామినిక్లేచర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎవరు? గాస్పర్డ్ బుయిన్ was the scientist. He introduced binomial nomenclature for the first time in his book Pinax. Carolus Linnaeus, the father of binomial nomenclature, ఇతను ఫస్ట్ యూజ్ చేశాడు. బట్ దాన్ని క్లియర్ గా జెనరిక్ నేమ్ ఎలా ఉండాలి, స్పీషీస్ నేమ్ ఎలా ఉండాలి, దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఎవరు అంటే క్లియర్ గా చెప్పింది కెరోలస్ లెనియస్. కెరోలస్ లెనియస్ మాత్రమే ఇది చేశాడు, కాబట్టి ఈస్ కన్సిడర్డ్ as the father of binomial nomenclature. ఇంకా హీస్ ఆల్సో కన్సిడర్డ్ as the father of టాక్సోనామీ. టాక్సోనామీ కూడా ఫాదర్ కెరోలస్ లెనియస్. రైట్. మరి టాక్సోనామీ అనే వర్డ్ ని ఫస్ట్ కాయిన్ చేసింది ఎవరు? ఏపీడి కాండిలీ ఇన్ హిస్ బుక్ థియరియా ఎలిమెంటారియా బొటానిక్. నెక్స్ట్ popularized Carolus Linnaeus popularized botanical binomial nomenclature in his book Species Plantarum 1753. స్పీషీస్ ప్లాంటారం అనే ఒక బుక్ 1753 లో పబ్లిష్ అయింది. మరి అది ఎవరు పబ్లిష్ చేశారు? కెరోలస్ లెన్నస్ పబ్లిష్ చేశాడు. అందులో బొటానికల్ బైనామియల్ నామినిక్లేచర్ ని పాపులరైజ్ చేశాడు, ప్రపోజ్ చేశాడు అనమాట. కెరోలస్ లెనియస్ he popularized or proposed botanical binomial nomenclature in his book Species Plantarum 1753. 1753 అంటే పబ్లికేషన్ ఇయర్. And he also, Carolus Linnaeus, again he popularized zoological binomial nomenclature. Zoological binomial nomenclature in the 10th edition of his book Systemae Natura. ఇతను సిస్టమా నేచరా అనే ఒక బుక్ ని ప్రపోజ్ చేశాడు, అంటే బుక్ ని పబ్లిష్ చేశాడు. మరి ఆ బుక్ ఎలా పబ్లిష్ చేశారంటే 2 వాల్యూమ్స్ గా పబ్లిష్ చేశారు. ఒక వాల్యూమ్ 1758, ఇంకో వాల్యూమ్ 1759. అయితే ఇందులో 10th ఎడిషన్ ఆఫ్ హిస్ బుక్ సిస్టమే నేచర్, ఏదైతే 10th ఎడిషన్ ఉందో సిస్టమే నేచర్ అనే బుక్, అందులో జూలాజికల్ బైనామియల్ నామినిక్లేచర్ గురించి ప్రపోజ్ చేశాడు, పాపులరైజ్ చేశాడు.
Carolus Linnaeus is considered the father of binomial nomenclature. He popularized botanical binomial nomenclature in his book Species Plantarum. Botanical binomial nomenclature, Species Plantarum. Zoological binomial nomenclature in Systema Naturae, 10th edition of his Systema Naturae, 1758, 1759. Species Plantarum వచ్చేసి 1753. Here binomial nomenclature చూసుకుంటే దాంట్లో scientific name should be in Latin language. 2 words తో ఉంటుంది కదా, ఆ 2 words అనేవి లాటిన్ లాంగ్వేజ్ లో ఉంటాయి అండ్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్ ఫామ్. ఒకవేళ వాటిని ప్రింట్ చేయాలనుకుంటే లాటిన్ లాంగ్వేజ్ లో ఉంటాయి, వాటిని ప్రింట్ చేయించాలన్నప్పుడు ఇటాలిక్ ఫామ్ లో ప్రింట్ చేపిస్తారు. అదే ఒకవేళ మనం చేతితో రాసినప్పుడు ఇఫ్ హ్యాండ్ రిటన్ దెన్ సైంటిఫిక్ నేమ్ షుడ్ బి అండర్లైన్డ్ సపరేట్. ఇటాలిక్ ఫామ్ లోనే రాస్తారు, ప్రింట్ చేసినప్పుడు మనకు అండర్లైన్ అనేది అవసరం లేదు. జీనస్ అండ్ స్పీషీస్ ఉంటుంది కదా, ఇటాలిక్ ఫామ్ లో ప్రింట్ చేస్తారు. అదే రాసినప్పుడు ఏంటి అని అంటే దే షుడ్ బి అండర్లైన్డ్ సపరేట్లీ, ఇలా సపరేట్ గా అండర్లైన్ చేయాలి అండ్ ఇటాలిక్ ఫామ్ లో రాయాలన్నమాట. ఇటాలిక్ ఫామ్ లో అంటే ఇలా క్రాస్ లైన్స్ ఇలా ఇలా రాస్తాం. జీనస్ స్పీషీస్ ఇలా ఏది రాసినా కానీ ఇటాలిక్ ఫామ్ లో ఉంటుంది. హ్యాండ్ రిటర్న్ చేసినప్పుడు సపరేట్ గా లైన్స్ అనేవి డ్రా చేయాలి, వాటి కింద అండర్లైన్ చేయాలి. ఒకవేళ ప్రింట్ చేస్తే అవసరం లేదు, ఇటాలిక్ ఫామ్ లో ప్రింట్ చేయిస్తాం. అండ్ సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 words. బయోమెన్ అంటాము, 2 words. దాంట్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి జీనస్ అండ్ సెకండ్ వర్డ్ ఇస్ స్పీషీస్. ఫస్ట్ వర్డ్ ఇస్ జీనస్ నేమ్, సెకండ్ వర్డ్ వాజ్ స్పీషీస్ నేమ్. మరి ఇక్కడ జీనస్ నేమ్ అనేది ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ లెటర్ తోటి ఏ బి ఇలా ఏది వచ్చినా కానీ క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ చేయాలి జీనస్. జీనస్ నేమ్ షుడ్ బి స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ఇట్ షుడ్ బి ఎ నౌన్. అది నౌన్ ఫామ్ లో ఉండాలి. అండ్ కమింగ్ టు స్పీషీస్ నేమ్ స్టార్ట్స్ విత్ ద స్మాల్ లెటర్, అది స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ షుడ్ బి ఇన్ అడ్జెక్టివ్ ఫామ్. ఇట్ షుడ్ బి అన్ ఎడ్జెక్టివ్ అయి ఉండాలి అది. It should be the adjective. While naming plants, ఒకవేళ మనం ప్లాంట్స్ కి సైంటిఫిక్ నేమ్ ఇచ్చినప్పుడు బైనామియల్ నామినిక్లేచర్ లో ప్లాంట్ కి సైంటిఫిక్ నేమ్ ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే సేమ్ అది లాటిన్ లాంగ్వేజ్ లో ఉంటుంది, ఇటాలిక్ ఫామ్ లో ప్రింట్ చేపియాలి. ఒకవేళ హ్యాండ్ రిటర్న్ లో రాస్తే విడివిడిగా వాటి కింద జీనస్ నేమ్ అండ్ స్పీషీస్ నేమ్ విడివిడిగా అండర్లైన్ చేసి ఉండాలి. సేమ్ ప్లాంట్స్ లో కూడా అంతే. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఆథర్ నేమ్ రాసేటప్పుడు ప్లాంట్స్ కి యానిమల్స్ కి డిఫరెంట్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అనేది చూస్తాము. బొటానికల్ నామినిక్లేచర్ అంటే బైనామియల్ నామినిక్లేచర్లు చూసుకుంటే ప్లాంట్స్ కి ఆథర్ నేమ్ షుడ్ బి రిటన్ ఇన్ అబ్రివేటెడ్ ఫామ్. ప్లాంట్స్ లో ఆథర్ నేమ్ అనేది అబ్రివేటెడ్ ఫామ్ లో రాయాలి. ఆఫ్టర్ ద స్పీషీస్ నేమ్, స్పీషీస్ నేమ్ ఇక్కడ జీనస్ నేమ్ ఉంటుంది ఫస్ట్ అండ్ స్పీషీస్ నేమ్ ఉంటుంది, రైట్. దాని తర్వాత వచ్చేసి ఏంటి అని అంటే ఇక్కడ ఆథర్ నేమ్ అనేది అబ్రివేటెడ్ ఫామ్ లో రాయాలి. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ లో బైనామియల్ నామినిక్లేచర్ లో ఈ విధంగా చూస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు మ్యాంగో. మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? మ్యాంగిఫెరా ఇండికా లెన్, LINN డాట్ అనేది ఇచ్చారు, ఇలా రాయాలి అబ్రివేటెడ్ ఫామ్ లో. లెనెనస్ ఈ మ్యాగ్నిఫెరా ఇండికా అని కనుక్కున్నా అంటే దానికి నేమ్ ఇచ్చాడు, బైనామియల్ నామినిక్లేచర్ ఇచ్చాడు. అందువలన ఆథర్ నేమ్ లెనియస్ అంటే ఫుల్ నేమ్ రాయకుండా LINN డాట్ అని రాస్తున్నాం. ఇది ప్లాంట్స్ కి సంబంధించి. అదే యానిమల్స్ లో బైనామియల్ నామినిక్లేచర్ అండ్ నేమింగ్ అనేది ఇచ్చినప్పుడు మరి ఎలా? ఆథర్ నేమ్ షుడ్ బి రిటన్ కంప్లీట్లీ, ఫుల్ నేమ్ రాయాలి విత్ ద ఇయర్ ఆఫ్ పబ్లికేషన్. ఇక్కడ ఫుల్ నేమ్ along with publication 1753 or 1758 ఇలా లెనియస్ అంటే ఆథర్ నేమ్ తో సహా ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ అనేది కూడా రాయాలి. ఈ ఆథర్ నేమ్ అనేది ఫుల్ కంప్లీట్ నేమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే హౌస్ స్పారో సైంటిఫిక్ నేమ్ ప్యాసర్ డొమెస్టికా.
లెనియస్ 1758. ఓకే, ఈ విధంగా రాస్తారు. అదే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లయన్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద లయన్, అయితే లయన్ ఫస్ట్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫెలియస్ జీనస్. ఫెలిస్ అనే ఒక జీనస్ లో దీన్ని పెట్టారు ఫస్ట్. దీన్ని మరి ఎవరు పెట్టాడు? లెనియస్ 1758. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ లయాన్ ఈ ఫెల్లిస్ కేటగిరీకి, అంటే క్యాట్ కి సంబంధించింది కాకుండా, ఈ జీనస్ కి కాకుండా వేరే జీనస్ లో పెట్టారనమాట. లేటర్ లయన్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ఫెల్లిస్ జీనస్ టు అదర్ జీనస్, వేరే జీనస్ అంటే ప్యాంథీరా అనే జీనస్ లో ఇంక్లూడ్ చేశారు. ఇంక్లూడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే, ఇప్పుడు లెనియస్ అనే సైంటిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఒరిజినల్ సైంటిస్ట్ నేమ్ అనేది బ్రాకెట్ లో పెట్టాలి. మీకు అర్థమైందా ఇక్కడ ఏంటి అని అంటే, ద యానిమల్ నేమ్ ఈస్ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ జెనేరా. ఫస్ట్ ఇక్కడ లయన్ అనే యానిమల్ ఫస్ట్ ఏ జెనేరాలో ఉంది, ఏ జీనస్ లో ఇంక్లూడ్ చేశారు? ఫెల్లిస్ అనే జీనస్ లో ఇంక్లూడ్ చేశారు. దెన్ లేటర్ ఇట్ వాస్ షిఫ్టెడ్ టు ప్యాంథీరా. ఇప్పుడు ప్రెసెంట్ మనకు ప్యాంథీరాలో ఉంది, లయన్ అనేది ప్యాంథీరా జీనస్ లో ఉంది. స్టార్టింగ్ లో ఫెల్లిస్ జీనస్ లో ప్రెసెంట్ చేశారు. అయితే దీని క్యారెక్టర్స్ కరెక్ట్ గా లేవని చెప్పి దీంట్లో ఇంక్లూడ్ చేశారనమాట. లయన్ యొక్క క్యారెక్టర్స్ ప్యాంథీరాకి రిలేటెడ్ గా ఎక్కువ శాతం రిలేటెడ్ గా ఉంది కాబట్టి ప్యాంథీరా జీన్స్ లో ఇంక్లూడ్ చేశారు, జీనస్ లో ఇంక్లూడ్ చేశారు. అయితే ఇప్పుడు ఏమైతుంది, ఈ ఒక ఆర్గానిజం అనేది ఒక జీనస్ నుండి ఇంకో జీనస్ కి షిఫ్ట్ అయింది. కాబట్టి అలా షిఫ్ట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఆథర్ నేమ్ అనేది అలాంగ్ విత్ పబ్లికేషన్ అనేది ఆథర్ నేమ్, కంప్లీట్ నేమ్ అలాంగ్ విత్ ద పబ్లికేషన్ షుడ్ బి రిటర్న్ ఇన్ బ్రాకెట్ లో ఇంక్లూడ్ చేసి ఉంచాలి. రైట్, ఇది బైనామియల్ నామిన్క్లేచర్ లో మనం చూసే డిఫరెంట్ స్టెప్స్ అన్నమాట, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బైనామియల్ నామిన్క్లేచర్? కెరోలస్ లెబ్నస్. ఓకే, అయితే ఇక్కడ ఇంకొకటి చూడండి నాన్న, స్పీషీస్ అండర్ ఫెల్లిస్ జీనస్ ఆర్ షిఫ్టెడ్ టు ప్యాంథీరా జీనస్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే, బైనామియల్ నామిన్క్లేచర్ లో స్పీషీస్, జీనస్, స్పీషీస్ ఉంటాయి కదా. అందులో ఇఫ్ ద జీనస్ అండ్ స్పీషీస్ నేమ్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ టాటోనామీ. టాటోనామీ అని అంటాం. జీనస్ నేమ్, స్పీషీస్ నేమ్ సిమిలర్ గా ఉంటే దాన్ని మనం టాటోనామీ అంటాం. ఇక్కడ binomial nomenclature means consist of two words, genus and species. And here genus should be genus name should be start with the capital letter and species name should be start with the small letter. Genus anedi it should be a noun and species it should be the adjective. Here binomial nomenclature is widely accepted one. First introduced by this binomial nomenclature anedi first ever introduced chesaru Gaspard Bohin in his book of Pinax. Later, Carolus Linnaeus, he considered as the father of binomial nomenclature and he popularized botanical binomial nomenclature in his book Species Plantarum 1753, and he popularized zoological binomial nomenclature in the 10th edition of his book Systema Naturae in 2 volumes 1758-1759. Scientific name should be always in Latin language, and if printed it should be in italic form. If it is handwritten it should be underlined. Species name and genus name should be underlined separately. Okay, ఇదంతా వచ్చేసి మనకు బైనామియల్ నామిన్క్లేచర్ గురించి. నెక్స్ట్ వన్ కమింగ్ టు ట్రైనామియల్ నామిన్క్లేచర్. ఇక్కడ సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 వర్డ్స్. సైంటిఫిక్ నేమ్ లో ఒక 3 వర్డ్స్ అనేవి చూస్తాం. ఫస్ట్ వర్డ్ రిప్రజెంట్స్ జీనస్, second word represents species or a specific epithet, and the third word it represents subspecies. Genus, species and subspecies. సేమ్ మనకు బైనామియల్ నామిన్క్లేచర్ లో ఏ విధంగా అయితే జీనస్ స్టార్ట్ అవుతుందో ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ ఇట్ షుడ్ బి ఎ నౌన్ అండ్ ఇట్ ఈస్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్, షుడ్ బి ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్ ఫార్మ్. Genus, species and subspecies, they should be underlined separately if handwritten.
హ్యాండ్తో రాసినప్పుడు అవి సపరేట్గా రాసి వాటిని అండర్లైన్ చేయాలి. ఓకే, స్పీషీస్ వచ్చేసి అడ్జెక్టివ్ తోటి స్టార్ట్, ఇట్ షుడ్ బి అన్ అడ్జెక్టివ్, ఇట్ స్టార్ట్స్ విత్ ద స్మాల్ లెటర్. సేమ్ ఇన్ ద సేమ్ వే సబ్ స్పీషీస్ ఆల్సో ఇట్ షుడ్ బి అన్ అడ్జెక్టివ్, ఇట్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్, అది కూడా స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే స్పీషీస్ జీనస్ ఉంటుంది, స్పీషీస్ సబ్ స్పీషీస్ ఉంది కదా. ఇఫ్ స్పీషీస్ నేమ్ అండ్ సబ్ స్పీషీస్ నేమ్ ఇస్ సిమిలర్, స్పీషీస్ నేమ్ సబ్ స్పీషీస్ నేమ్ సిమిలర్ గా ఉంటే దాన్ని మనం హోమోనెక్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి సేపియన్స్ హ్యూమన్ బీయింగ్ యొక్క ఎగ్జాంపుల్ క్రో, సైంటిఫిక్ నేమ్ కర్వస్ స్ప్లెండస్. ఇదంతా వచ్చేసి ట్రైనామియల్ నామినిక్లేచర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మీకు నామినిక్లేచర్ తర్వాత ఉన్న టాపిక్ క్లాసిఫికేషన్. నేమింగ్ అనేది ఇచ్చాము ఒక ఆర్గానిజం కి, ఫస్ట్ క్యారెక్టరైజేషన్ చేసాము, ఐడెంటిఫై చేసాము, దెన్ వి గేవ్ ద నేమ్, నామినిక్లేచర్ అనేది ఇచ్చాము. దెన్ ఆఫ్టర్ గివింగ్ ద నేమ్ దే షుడ్ బి అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. వాటి నేమ్ అని బట్టి అది ఏ ఫైలం కి ఏ గ్రూప్ లో ఇండికేట్ చేయాలి, ఏ టాక్సాలో దాన్ని ఇంక్లూడ్ చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ క్లాసిఫికేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ ఈస్ నోన్ యాజ్ క్లాసిఫికేషన్. రైట్, arrangement of organisms into different groups based on similar characteristics, it is known as classification. అయితే డిఫరెంట్ గ్రూప్స్ లో అరేంజ్ చేయాలి, ఒక ఆర్గానిజం ని తీసుకెళ్లి ఏ గ్రూప్ లో కావాలో ఆ గ్రూప్ లో అరేంజ్ చేయాలి, ఇక్కడ అరేంజ్ చేస్తాం. అయితే ఈ ఒక్కొక్క గ్రూప్ ని మనం ఏమంటున్నాం అంటే వి కాల్ ఇట్ యాజ్ టాక్సా. అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ different groups is known as classification. Here each group is called as taxa, or otherwise we call it a taxonomic category or rank అని కూడా అనొచ్చు సింపుల్ గా. taxonomic category లేదా otherwise we call it as taxa or a rank. Each category is used as the unit of classification. క్లాసిఫికేషన్ లో ఒక్కొక్క కేటగిరీని యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ లాగా యూజ్ చేస్తారన్నమాట. యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఈచ్ కేటగిరీ or each taxa is used as unit of classification. All categories or taxa, all categories లేదా taxa together in a series of steps, ఒక స్టెప్ లాగా ఒక సిరీస్ లాగా ఇలా ఒక సిరీస్ లో అరేంజ్ చేస్తారనమాట. ఈ స్టెప్ ని మనం టాక్సనామిక్ హైరార్కీ అంటాం. ఆల్ కేటగిరీస్, ఈచ్ కేటగిరీ, ఇవన్నీ ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్క టాక్సా అంటాం, ఒక్కొక్క టాక్సనామిక్ కేటగిరీ. ఈచ్ గ్రూప్ ని వి కాల్ ఇట్ as ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. అయితే ఈ ఒక్కొక్క గ్రూప్ ని మనం కేటగిరీ లేదా టాక్సా ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ as ర్యాంక్ అని కూడా అంటాం. అయితే ఈ ర్యాంక్స్ లేదా ఈ టాక్సా అనేది ఒక స్టెప్ వైజ్ గా ఒక సిరీస్ గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఒక సిరీస్ లాగా అరేంజ్ చేస్తే దాన్నే టాక్సనామిక్ హైరార్కీ అంటాము లేదా హైరార్కియల్ క్లాసిఫికేషన్ అని కూడా అంటాము. టాక్సనామిక్ హైరార్కీ ఆర్ హైరార్కియల్ క్లాసిఫికేషన్ అంటాం. టాక్సనామిక్ హైరార్కీ or hierarchical classification was first introduced by Carolus Linnaeus. ఇప్పటికే మనం Carolus Linnaeus is considered as the father of taxonomy and binomial nomenclature ని ప్రపోజ్ చేశారు, father of binomial nomenclature అంటున్నాము. And next he also introduced taxonomic hierarchy అనే దాన్ని క్లాసిఫికేషన్ దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అకార్డింగ్ టు Carolus Linnaeus there are 5 obligate categories. అయితే లెనినస్ ఆధారంగా చూసుకుంటే ఓన్లీ 5 కేటగిరీస్ మాత్రమే ఉన్నాయి అని అతను చెప్పాడు అనమాట. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఓన్లీ దేర్ ఆర్ 5 కేటగిరీస్. ఏంటంటే అవి కింగ్డమ్, క్లాస్, ఆర్డర్, జీనస్, స్పీషీస్. ఇక్కడ ఏమేం లేదు, ఫైలా లేదు అండ్ ఫ్యామిలీ లేదు, ఇవి లేటర్ తర్వాత ఇంక్లూడ్ అయ్యాయి. ఓకే, సో అకార్డింగ్ టు ద Carolus Linnaeus
hierarchical classification. There are only 5 obligate categories. There are 5 taxonomy according to Lennon are categories. They are kingdom, class, order, genus, and species. But at present, there are 7 taxonomic categories and 21 intermediate categories. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి? ఇట్ ఈస్ కింగ్డమ్. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్. ఇలా 7 taxonomic categories, మెయిన్ ఇంపార్టెంట్ 7 taxonomic categories ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ కేటగిరీస్ అనేవి కూడా ఉన్నాయి. రైట్, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం స్పీషీస్ నుండి చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్. దీంట్లో ఏంటి? స్పీషీస్ లో గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అండ్ ద వర్డ్ స్పీషీస్ వాస్ గివెన్ బై జాన్ రే. జాన్ రే అనే సైంటిస్ట్ స్పీషీస్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ కాయిన్ చేశాడు అనమాట. హూ కాయిన్డ్ ద టర్మ్ స్పీషీస్ ఫర్ ద ఫస్ట్ టైం? జాన్ రే. బట్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ వాస్ గివెన్ బై, కాన్సెప్ట్ అంటే స్పీషీస్ అనే ఒక కాన్సెప్ట్ ని ఎవరిచ్చారు? గివెన్ బై ఎర్నెస్ట్ మేయర్. పదాన్ని ప్రపోజ్ చేసింది అంటే కాయిన్ చేసింది జాన్ రే, కానీ ఆ స్పీషీస్ అనే కాన్సెప్ట్ గురించి క్లియర్ గా డిఫైన్ చేసింది ఎవరు అంటే ఎర్నెస్ట్ మేయర్. ఓకే, ఈ స్పీషీస్ కింద మనకు ఉండే నెక్స్ట్ ఇంటర్మీడియట్ కేటగిరీ ఏంటి అని అంటే స్పీషీస్ తర్వాత ఉండేది ఏంటి సబ్ స్పీషీస్. రైట్, అండ్ నెక్స్ట్ కమింగ్ టు జీనస్. జీనస్ చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్. ఆల్ స్పీషీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ జీనస్. స్పీషీస్ అన్ని జీనస్ లో ఇంక్లూడ్ అవుతాయి. కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ. ఫ్యామిలీలో మెయిన్ గా చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్. అంటే ఈ జీనస్ ఆర్గానిజమ్స్ అన్ని జీనస్ అన్ని ఫ్యామిలీలో ఇంక్లూడ్ అవుతాయి. కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్. అయితే ఇక్కడ ఫ్యామిలీ తీసుకుంటే మరి ఫ్యామిలీ అనేది దాని యొక్క పేరుని చూసి అది ఫ్యామిలీకి చెందిన ఆర్గానిజం అని ఎట్లా చెప్తాము అని అంటే, ఫ్యామిలీలో దానికి ఒక సఫిక్స్ అంటే లాస్ట్ లో నేమ్ రాసినప్పుడు లాస్ట్ లో వచ్చేసి ఏంటి అని అంటే సఫిక్స్ అనేది ఐడిఏఈ అనే సఫిక్స్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం అది ఫ్యామిలీ అని గుర్తుపట్టాలి. ఇక్కడ చూసుకుంటే హోమినిడే, ఐ లాస్ట్ లో ఏముంది? ఐడిఏఈ అనేది ఉన్నది. రైట్, ఫ్యామిలీ కింద మరి సబ్ ఫ్యామిలీ అంటే ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్, ఇంటర్మీడియట్ ఏముంటాయి అంటే కేటగిరీస్ సూపర్ ఫ్యామిలీ ఉంటుంది. ఫ్యామిలీ తర్వాత ఫస్ట్ ఇంటర్మీడియట్ కేటగిరీ ఈస్ సూపర్ ఫ్యామిలీ అండ్ సెకండ్ వన్ ఈస్ సబ్ ఫ్యామిలీ. ఈ సబ్ ఫ్యామిలీ తర్వాత జీనస్ ఉంటుంది కదా, ఆ జీనస్ కి సబ్ ఫ్యామిలీకి మధ్యలో ఉండే ఇంటర్మీడియట్ కేటగిరీ వచ్చేసి ట్రైబ్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది నాన్న, ఒకసారి చూసుకోండి మీరు. ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. TRIBE, ఇది బి. TRIBE ఇది ఒక ఇంటర్మీడియట్ కేటగిరీ ఆర్ ట్యాక్స్ అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంది, దేని మధ్యలో ఉంది అని అంటే సబ్ ఫ్యామిలీకి అండ్ జీనస్ కి మధ్యలో ఇది లొకేట్ అయింది. మరి దాని యొక్క సఫిక్స్, దాని పేరుకి లాస్ట్ లో INI అని ఉంటుంది. సూపర్ ఫ్యామిలీ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసి ఏంటి? లాస్ట్ లో సఫిక్స్ లో OIDEA అనే సఫిక్స్ అనేది చూస్తాం. సబ్ ఫ్యామిలీకి వచ్చేసరికి NE. అంటే ఫ్యామిలీ, OIDEA ఫ్యామిలీ. అది సఫిక్స్ లో IN, మరి ట్రైబ్ లో వచ్చేసి అది INI అని ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ కేటగిరీ ట్రైబ్ అనేది ఎక్కడ ప్రెసెంట్ అయింది? ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బిట్వీన్ ద సబ్ ఫ్యామిలీ అండ్ జీనస్.
ఇది వచ్చేసి ఫ్యామిలీ గురించి. నెక్స్ట్ ఆర్డర్. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్డర్. ఆర్డర్లో ఏముంటాయనంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేవి ఇంక్లూడ్ అవుతాయి అనమాట. కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్. ఆర్డర్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్. And the mode of దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే లెనినస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్డర్ తర్వాత ఆర్డర్ కి ఫ్యామిలీకి మధ్య ఉండే దాని తర్వాత నెక్స్ట్ క్లాస్. క్లాస్ అనే కేటగిరీ చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ రిలేటెడ్ బై. మరి ఈ క్లాస్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించారు? హూ కాయిన్డ్ ద టర్మ్ క్లాస్ మీన్స్ ఇట్ వాస్ గివెన్ బై లెన్నియస్. క్లాస్ ఆర్డర్ రెండు లెన్నియస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్పీషీస్ వచ్చేసి జాన్ రే కాయిన్డ్ ద టర్మ్ అండ్ కాన్సెప్ట్ గివెన్ బై ఎర్నెస్ట్ మేయర్. నెక్స్ట్ ఫైలం. ఫైలం తీసుకుంటే ఇక్కడ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్. ఈ క్లాసెస్ అన్ని ఆల్ క్లాసెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ అండర్ ఫైలం. అండ్ ఇట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై ఎర్నెస్ట్ మేయర్. ఫైలం అనే కేటగిరీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? ఎర్నెస్ట్ హెక్కెల్. బట్ హూ కాయిన్డ్ ద టర్మ్ ఫైలం అనే పదాన్ని వీర్ కింగ్డమ్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఫైలమ్స్ ఆర్ కింగ్డమ్. ఇక్కడ సబ్ grade and divisions are the intermediate categories that are present in between the kingdom and phylum. కింగ్డమ్ కి ఫైలం కి మధ్యలో ఉండేది ఏంటి? సబ్ కింగ్డమ్, గ్రేడ్, డివిజన్, దాని తర్వాత ఫైలం, దాని తర్వాత సబ్ ఫైలం, క్లాస్, సూపర్ క్లాస్, సబ్ క్లాస్, అండ్ దాని తర్వాత ఆర్డర్, సూపర్ ఆర్డర్, సబ్ ఆర్డర్, ఫ్యామిలీ, సూపర్ ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ, ట్రైబ్, జీనస్, స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్. అయితే ఈ టాక్సనామిక్ కేటగిరీస్ చూసుకుంటే దే విల్ బి అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. అంటే కింగ్డమ్, ఫైలమ్, నెక్స్ట్ క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. అయితే ఇవన్నీ ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే ఇట్ విల్ బి అరేంజ్డ్ ఇన్ ఏ డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ అయి ఉంటాయి అనమాట. కింగ్డమ్ నుండి స్పీషీస్ వరకు డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్తూ ఉంటారు అనమాట. వైల్ మూవింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, ఇలా డిసెండింగ్ ఆర్డర్ లో మూవ్ అయినప్పుడు అంటే ఫ్రమ్ కింగ్డమ్ టు స్పీషీస్ కి ఇలా ఆర్గానిజమ్స్ అనేవి అంటే ఈ ఆర్డర్ లో టాక్సానమిక్ కేటగిరీ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే స్పెసిఫిసిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంక్రీసెస్. స్పెసిఫిసిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ ఆల్సో ఇంక్రీసెస్. ఆర్గానిజమ్స్ కి మధ్య కామన్ క్యారెక్టర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి. స్పెసిఫిసిటీ ఇంక్రీజ్ అవుతుంది, క్యారెక్టర్స్ కామన్ క్యారెక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, అండ్ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయి కానీ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. అదే విధంగా దెన్ మూవింగ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? కింది నుంచి పైకి, అంటే స్పీషీస్ నుండి ఇలా కింగ్డమ్ కి పైకి వెళ్ళినప్పుడు స్పెసిఫిసిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజెస్. స్పెసిఫిసిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ అనేవి కూడా డిక్రీజ్ అవుతాయి కానీ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే స్పీషీస్ కొన్నే ఉంటే ఇక్కడ ఏంటి? నెక్స్ట్ స్పీషీస్ కి ముందు ఏముంది? జీనస్ లో ఆల్రెడీ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, స్పీసీస్ అనేవి కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతాయి. ఇలా ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది, కామన్ క్యారెక్టర్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, అండ్ స్పెసిఫిక్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది ఆర్డర్ లో మూవ్ అయినప్పుడు. రైట్. అండ్ ఇట్లా తెలుసుకోవాల్సింది ఫస్ట్ వన్ వచ్చేసి
అయితే ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ సో ఈ గురించి he is considered as the father of artificial system of classification ki natural system of classification ki రెండిటికి Linnaeus is considered as the father, right? Artificial system of classification అనేది ప్రపోజ్ చేసింది ఎవరు? Linnaeus. అండ్ మరి దీన్ని సపోర్ట్ చేసింది ఎవరు అని అంటే ప్లినీ, అరిస్టాటిల్, జాన్ రే. వీళ్ళు ముగ్గురు ఈ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే Linnaeus కి సపోర్ట్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై బెంథమ్ అండ్ హుక్కర్. హూ ప్రపోజ్డ్ నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్? బెంథమ్ అండ్ హుక్కర్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఫాదర్ ఆఫ్ నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ Linnaeus. దీనికి ఫాదర్ ఎవరు? Linnaeus. కానీ ఇక్కడ ప్రపోజ్ చేసింది Linnaeus, ఇక్కడ దీన్ని ప్రపోజ్ నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేసింది బెంథమ్ అండ్ హుక్కర్. నెక్స్ట్ phylogenetic system of classification. It was proposed by phylogenetic classification proposed. Whatever, it was proposed by Linnaeus. Phylogenetic system of classification. Here, national system of classification was supported by Hyman, Parker, Haswell, Marshall and William Brands. వీళ్ళు నేషనల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని సపోర్ట్ చేశారు. మరి ఇక్కడ మెయిన్ గా చాలా ఇంపార్టెంట్ ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది దేన్ని బేస్ చేసుకొని జరిగింది, నేషనల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ జరిగింది, అండ్ ఫైలోజెనటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో దేన్ని బేస్ చేసుకొని ఈ క్లాసిఫికేషన్ అనేది జరిగింది అనేది ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని జరిగితే దాన్ని జరగదు. ఓన్లీ హ్యాబిటేట్ అండ్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని మాత్రమే ఆర్టిఫిషియల్ క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది ఆర్గానిజమ్స్ యొక్క. నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అలాంగ్ విత్ ద మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ కూడా. ఇక్కడ ఆర్టిఫిషియల్ వచ్చి ఓన్లీ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ హ్యాబిటైట్ ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ జరుగుతుంది. అది నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లో వచ్చేసి మార్ఫలాజికల్ స్ట్రక్చర్స్ తో పాటు మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని అలాంగ్ విత్ దట్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ ని కూడా బేస్ చేసుకొని అంటే ఎనటామికల్ క్యారెక్టర్స్ ని కూడా బేస్ చేసుకొని ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఏంటి? లైక్ అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ద సెల్, ఎనాటమీ, ఎంబ్రియాలజీ, జెనెటిక్స్ రిలేషన్షిప్, ఆర్గానిజమ్స్ కి ఆర్గానిజమ్స్ మధ్య డిఎన్ఏ సేమ్ ఉందా, సిమిలర్ గా ఉందా అంటే డిఎన్ఏ సిమిలారిటీస్, ఆర్ఎన్ఏ సిమిలారిటీస్, జీన్స్ సిమిలారిటీస్ అండ్ క్రోమోజోమ్ సిమిలారిటీస్, దీన్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది జరిగితే దాన్ని నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటారు. మరి ఇక్కడ నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇట్ ఈస్ మెయిన్లీ బేస్డ్ అంటే ద నాలెడ్జ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే ఎవల్యూషనరీ క్యారెక్టర్స్ బేస్ అని ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఎవల్యూషనరీ అండ్ జెనెటిక్ టెండెన్సీ. ఎవల్యూషనరీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ జెనెటిక్ టెండెన్సీని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ జరిగితే దాన్ని ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటారు. రైట్, ఇది వచ్చేసి ఈరోజు క్లాస్. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక టాపిక్ ఉంది, స్పీషీస్ కాన్సెప్ట్ అనేది. సో వీల్ డిస్కస్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి తప్పకుండా.
ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ చాలా మందికి రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళ ప్రిపరేషన్‌లో యూజ్ అవుతుంది.